ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. అమ్మాయి గారిది సీతమ్మ తల్లి జాతకం, బాబు గారిది శ్రీరాముల వారి జాతకం. మళ్ళా ఇంకేం పొంగి బజాయించేద్దాం. అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది. గంటలనా? ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనుడు అనుకుంటున్నా? ఏం మీరు సడన్ గా అడిగారు, నేను సడన్ గా చూశాను, సడన్ గా సెట్ అయింది. గంటలంటే ఎట్లయితుంది వాయ్ పంతులు? ఇంకో ముహూర్తం చూడు. గట్లయితే ఇంకో ముహూర్తం కాదు, ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం. ఏ పంతులు దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా? ఎక్కువ తక్కువ మాట్లాడినా పొంగి పగల కొడతా. అమ్మమ్మమ్మ గుస్సగాకమ్మా. ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి. అంతేకాదు పర్టికులర్ ఈ పెళ్లి కొడుక్కి మీ చెల్లెకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమాను మింగేస్తాడు. నేనేమన్నా పిప్పర్మెంట్ గోలియా చాక్లెటా వాడు నన్ను మింగనికి? దీన్నే మేనమా గండం అంటారు. మీ ప్రాణాలకే ప్రమాదం. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. జల్దీ అన్న గీసటి నమ్మొద్దు. అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకున్నాడు? నీ మంచి చెడు చూడు, నీకు నేను ఉండాలి కదా. అవ్వా పంతులు, ఇప్పుడు టైం ఎంత అయింది? కౌంట్ డౌన్ లో 5 నిమిషాలు దాటిపోయింది. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది బే. ఏర్పాట్లు చూడు. నువ్వు గా శరత్ గాని పిలిపించామా? ఇప్పుడే ఒప్పుకుంటాడా? ఆయనకి ఈ డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మా. నువ్వేదో ఒక్క అని చెప్పి ఆయన పిలిపించాయి, మిగిలింది నేను సంలాయించుకుంటా. ఆహా, సగం గంట ఇండి అయిపోయింది. గా డౌట్లు వెళ్ళి గాడు ఆఫీస్కి నుంచి నిక్లాయించిండో లేదో. మీరేం బే గోడ కట్టిరు, గాడి పాడుతలే పొరే. శరత్ బాబు వచ్చినా? ఏంటిదంతా? అమ్మా షురూ చేసిండ్రు అక్క చెయ్యి. ఇక్కడ ఈ పెద్ద మీద ఒట్టు అర్ధ గంట వరకు ఈడేం జరిగినా నువ్వు నోరి పనికి వెళ్ళే. పెద్ద మీద ఒట్టేసేసినావు. అప్ మీదనే ఉండి చెప్తా. ఏం లే శరత్ పంతులు, మీ ఇద్దరు జాతకాలు చూసిండు. గంటలకు ఇట్లా ఎంగేజ్మెంట్ జరగకపోతే శని ఎంటర్ అయి సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారన్నాడు. ఈడ శని అంటే ఎవడు అనుకున్నావు? గా బొట్టు సింగాడు. గా 420 సలవాడు నీలెక్కుండి నిన్ను నన్ను పరేషాన్ చేయకుండా గీ ఐటమ్ చేస్తున్నా. అరే సమాజ్ అయింది బై, మీ పెద్దోళ్ళు లేకుండా ఈ కార్యక్రమం ఎట్లా అంటావు? ఇది ఫార్మాలిటీకి పర్మనెంట్ గా చేసినప్పుడు అందరిని పిలుస్తాం. అరే నోరు ఇప్పనని పెద్ద మీద ఒట్టేసిన టైం లేదు బై. పంతులు బాబు వచ్చిండు. మా పెద్దమ్మ తల్లి మీద ఒట్టేయించి వాడిని నోరు బంద్ చేయించిన జల్దిగా నీయాలి. అమ్మా వధువర్లు ఇద్దరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మామ అనుకోండి. వెంకటేశ్వరనమ్మా మామా. ఊహు కాదు బాబు, మామ మామ అనాలి. అయ్యా బాబు గారు ఏమన్నా మూగవారా? కరెక్ట్ ఐడియా ఇచ్చిన ముగ్గుడానికి ఏం చేయాలి? మనసులో మామ అని కూడా జరుగుతుంది. అట్లనే కానీ శ్రీ వెంకటేశ్వరనమ్మా మీరు మనసులో మామ అనుకోండి. అయ్యా ఇక ఉంగరాలు మార్చుకోవచ్చు. అరే ఈ రాబాయ్ అమ్మా పెట్టు. ఇగో చెయ్యి ఇక్కడ ఎందుకు పెట్టు? అరే తొడుగమ్మా తొడుగు. ఇదిగో ఇది మా బాబు. అరే శనిగాడు వచ్చే టైం అయింది, తొడుగు. అరే తొడుగు. వీడు నోరిప్పిండంటే ఈ డౌట్లలో కొట్టుకుపోతా. మా మీరిద్దరు కలిసి హ్యాపీగా ఏడికన్నా పోయి సినిమా తొలిచారి. तू पागल है क्या? दुनिया में सबसे ज्यादा तुझे ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయి కదా? హిందీ అమ్మాయే తెలుగులో యాక్ట్ చేస్తుంది. అమ్మాయి కూడా వదిలేసి సినిమా చూడు. ఈ సూట్లలో చూసి సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అనుకున్నాడు. పెళ్లి చేసి పప్పన్నం పెట్టుడు కాదు, మా ఆడవాళ్ళందరికీ పట్టు చీరలు పెట్టాలి. పట్టు చీరలు పట్టుకపోనికైతే తయారుంటావు. 10 సంవత్సరాలకించి నాకు చీరను చూడవే అంటే ఏం చేసినవే? నేనేం చేసినా? గా నిజామాబాద్ సంబంధం పోరి మస్తుండే. ఈడు రౌడీ కొడుకు దాని గొంతు కోసినట్టు అని బతికి కొట్టినా వాళ్ళు ఉరికిపోయిరు. వాళ్ళేమో తెలివి గల పోరగాని చూడమండ్రి, నీకేమో బలం ఉండే తెలివి లేకపోయే. అగో తెలివి లేకనే గశరత్ గాని గట్ల లాగేస్తాను. సార్ సార్ ఈడు మళ్ళీ వచ్చిండు. ఏం శరత్ బాబు ఏమన్నా మర్చిపోయినావు? మళ్ళీ వచ్చినావు? మళ్ళీ రావడం ఏంటండి? ఇప్పుడే రావడం. ఇప్పుడు వచ్చుడేంది? పాపేది? ఏ పాప? మా పాప. మీ పాప ఫోన్ చేస్తేనే ఇప్పుడు వచ్చాను. మరి అప్పుడు వచ్చినోడు? పొట్టి సీన్ గాడన్నా డబుల్ ఫోటో గాడు. అప్పటికని చెప్తూనే ఉన్నాడు, నువ్వే తెలివిగానే నోరు మూయించినావు. అయ్యా నా సంభానిస్తేనే వెళ్ళొస్తా. నీ కాలు మొక్కుతారా బాయ్? ఒక్క నిమిషం బాబు, నువ్వు ఎన్నే ఉండు. అలాగేనండి. అరే రే రే కథ నాకు తప్పు జరిగిపోయిందిరా బాయ్. శాస్త్ర ప్రకారం ఎవరితో నిశ్చితార్థం జరిగిందో వారితోనే పెళ్లి జరిపించాలి. ఉరికేస్తా కొడుక, వాడు కిరాయి కొడుకు, వానికి నా చెల్లెల్ని ఇచ్చేయాలన్నారా? నీ కాలు మొక్కితే ఏమన్నా శాస్త్రంలో దానికో మార్గం ఉందండి. ఏంద్రా బాయ్ అది? పెళ్లి కూతురు అవైలబుల్ లేనప్పుడు పెళ్లి కూతురు బ్రదర్ తో తతంగం అంతా జరిపించచ్చు. అంటే మీరే రింగ్ చూడవచ్చు. మళ్ళా ఈడ నిలబడి ఏం చేస్తున్నా?
ఇగో శరత్ వెంటనే మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిపోవాలి. చిచి నేను అలాంటి వాడు కాదు. నేనేమన్నా అట్లా అంటున్నా ఏమి? మా వంశాచారం ప్రకారం బొమ్మర్దులతో ఎంగేజ్మెంట్ జరగాలి. మీ ఇద్దరి జాతకాల ప్రకారం ఇంకో 3 నిమిషాల్లో ఈ తతంగం ఇట్లా పూర్తి కాకపోతే సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారని ఈ పంతులు గారు చెప్పారు. ఇంతకీ శ్రావణి అక్కడ చెరుగుపోయింది. ఈ టైంలో సినిమాకి వెళ్ళడం ఏంటండి? అరే మా ఖాందాన్లో ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు పెళ్లి కూతురు పిక్చర్ చూడాలవా? అరే టైం లేదు. అరే అయిపోయింది. ఏంటండి మగాళ్ళు రింగులు దొరుకుకోవడం? అరే ఇది మా ఆచారం వా. నువ్వు పెట్టు. సరే సరే పెడతాను. పెట్టు. శభాష్. ఏ చప్పక ఆల్రెడీ 20 సెకండ్ క్రాస్ అయిపోయింది. ఇది చెప్తే నేను పోతా, చెప్పపోతే వాడే పోతాడు. అదే బెటర్. ఏమండి ఈ డాన్సులు ఏంటో ఈ ఆచారాలేంటో మగాళ్ళు ఎంగేజ్మెంట్లు చేసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే షురువు అయింది, మెల్లగా అన్ని అర్థమైతే నువ్వు బేఫికరుండు. ఆ బొట్టు సినిమాడు పెద్ద చాలుగాడనా? పాపను ఏం చేస్తాడో నాకు భయం అవుతుంది. ఇగో శరత్ బాబు, నీ డౌట్లన్నీ బంద్ చేసి ఇంటికి పో. మేము ఒక దగ్గర పోవాలి. ఎవరి దగ్గరికి? శనిగాన్ దగ్గరికి. హాయ్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అర్జెంట్ పని పడి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. చెల్లెమ్మకు తెలియవద్దు. ఎవడాను నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? ఓకే ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎక్కడికి? నటురాబాయ్ ఏం రాసీను గంత స్టోరీ నడుస్తుంటే ఏం జరుగుతుందని అడగక్కర్లే. నువ్వేమనువో చెప్పనక్కర్లే. ఛాన్స్ దొరికింది కదా అని నా చెల్లెని తలిగిచ్చేద్దాం అనుకున్నావు. చెప్ప నీకు ఛాన్స్ ఎక్కడిచ్చావు? ఛాన్స్ తీయాలి అన్న. తప్పు నాదే బాయ్. ఇంకా శరత్ గాన్ తోటి చేయాల్సిన ఎంగేజ్మెంట్ బై మిస్టేక్ నీతోటి చేసిన. ఆడెవడికో చేయబోయి నాకు చేయడం ఏంటి? తాగేసున్నావా? నాకు పగలు తాగేడు అలవాట్లేదు. ఏమ్రా? అయినా మా శరత్ బాబు సేమ్ నీకు జిరాక్స్ కాపీ లెక్కుంటాడు. ఎరకనా? ఎప్పుడైతే రింగులు మారాయో నా మనసు మారి నీ చెల్లెల మీద ఫిక్స్ అయింది. రింగులు మార్చుకున్నంత ఈజీగా మనసు మార్చుకోవడం కుదరదు. నేను షరత్తును కాదు బొట్టు సీను అని ఇప్పుడే మీ చెల్లికి చెప్పేస్తాను. గొడవ వదిలిపోద్ది. అరే తొందరపడి గా పని చేయ. నా చెల్లెలు పైకట్ట కనబడ్డా పట్టింపులున్న మనిషి డెలికేట్. నీలాంటి కిరాయిగాంతో ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే దాని గుండె వలుగుతుంది. ఇగో నీకు కావాలంటే ఇంకా జబర్దస్త్ సంబంధం నేను చూసి పెడతా. నీకే నువ్వు చూసుకోలేదు, ఇక నాకేం చూస్తావు? చలో పోనీ. గా ఖైరతాబాద్ మీద 10% ఇస్తానోగా, గది కూడా నువ్వే తీసుకోపో. మాటని ఏమంటావు? ఒక్కటే అంటాను, బొట్టు వంశంలో ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లి జరిగినట్టే. కాబట్టి నీ చెల్లెల్ని వదిలే ప్రసక్తే లేదు. శరత్ గాడు భరత్ గాడు అని మధ్యలో ఎవరన్నా ఎంటర్ అయితే బొక్కలు ఎరక్కొట్టి బిర్యానీ పార్సిల్ చేసి నీ ఇంటికే పంపుతాను. బొట్టు సీనుకే ఫిక్స్ అయిపోమని నీ చెల్లెని సంజాయించుకో. అన్నయ్య ఏంటనే ఎలా ఎందుకు వచ్చారంటే నేను చెప్తా మా చెల్లెమ్మతో. ఏం లే చెల్లెమ్మ, ఎంగేజ్మెంట్ దినం సినిమాలకు షికార్లకు తిరగొద్దని మన పురాణ పూల అత్తమ్మ చెప్పింది. అందుకే నేను తీసుకోపోదామని వచ్చిన. ఏంటన్నయ్య మరి మూఢ నమ్మకాలు? మేము షాపింగ్ చేసుకుని వచ్చేస్తాం, నువ్వు వెళ్ళు. శరత్ కమన్. అది కాదమ్మా శరత్. బాబు శరత్ నిన్నే. నాన్న ఐఎమ్ సారీ. కమ్ ఆన్ లెట్స్ గో. ఈ సంగత శరత్ గానికి ఎరకైతే స్లిప్ అవుతాడు. తెలివిగా స్టెప్ వేయాలి. తెలియకొద్దనా మామూలుగా వేద్దాం. బాగా స్ట్రెయిన్ అవుతూ ఆలోచిస్తున్నారు. ఏమన్నా ట్యూన్ చేస్తున్నారా గురూజీ? ప్లాన్ చేస్తున్నాను. దేనికి? ఆ బొట్టు సినిగండి జ్ఞానేశ్వర్ గండి ఎలా వేసేయాలా అని. జరిగిన దాంతో మీరు సాటిస్ఫై అయినట్టు లేరు. ఎందుకండి ఎక్స్టెన్షన్లు వదిలేయండి. పగ ఎలా ఉంటుందో నీకు తెలియదురా. ఎందుకు తెలియదండి? మొన్న మేము అందరం చూసాం కదా ఇక్కడ. నార్మల్ ఈ రివెంజ్ తో బ్రెయిన్ ఫుల్ అయిపోయింది. ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను. కొత్తగా ఈ క్రియేటివిటీ అవి మనకి ఎందుకండి? యాజ్ యూజువల్ గా సిటీ షాప్కి వెళ్ళి సీటీలు కొనుక్కోదాం పదండి. డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సెటైర్స్. మీ బాధ నాకు అర్థమైంది సార్. రివెంజ్ ఎలా ఉంటుందో రాయలసీమ వాసుగా నాకు తెలుసు. నాకు తెలిసిన ఫ్యాక్షనిస్టులు కొంతమంది ప్రస్తుతం సిటీలోనే ఉన్నారు సార్. వాళ్ళని కలిస్తే మీ పని అయిపోతుంది సార్. నా రివెంజ్ బ్యాక్ డ్రాప్ చెప్పి మీ టైం వేస్ట్ చేయండి. ఒక నేసేయాలి. ఎంత అవుద్ది? పర్సన్ బట్టి ప్రైజ్ అవుద్ది. వీడే నేను చెప్పినా అని చెప్పుర్రా. ఇదేమి ఎగ్జిబిషనా? సిలబస్ ఏంది? నాకు కావాలి. నాయుడు మన శరత్ బాబా బొట్టు సినానా? ఈడంటే ఎవడు? ఇంకా మధ్యలో ఈడేడికెంచి వచ్చిండు?
కోయంబత్తూరు నుంచి వచ్చాడు రాజా చంద్ర ప్రతాప్ వర్మ. వాడిని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాం. ఏమ్రా ఒక్క నిమిషం సైడ్కి రా. ఏందిరా పెద్ద సీరియస్ గా మధ్యలో పిలిచిన అన్నా నవాబ్ ఖాన్దాన్ లా తల్లికి 2 కాదు 3 పుట్టిర్రు. ఆ మూడోడే కోబే. ఒకడు శరద్ బాబు, 2 సీనుగాడు, 3 కింగ్. కింగ్ గాని లెక్కనే ఇంకొక 2 ఉన్న సంగతి ఈ కొడుకులకు తెలియదు. వీళ్ళ కన్ను మన శరద్ బాబు మీద పడకముందే సీన్ గానికి ఇట్లా ఇలా కప్పచెప్పినాం అనుకో, మన బాబు సేఫ్ అవుతాడు, సీనుగాడు ఖతమవుతాడు. నడువుర్రా. సర్రా బాయ్, వాణ్ణి మీకు తలిగిస్తే మీ పని అవుతుంది, నాకేమైతుంది? అన్నా 1,00,000 అంటుండు, 2 అయితే ఒప్పుకోనా? ₹1,00,00,000 ఇస్తాం. అరే పైసలు కాదు ముఖ్యం, ఫస్ట్ టైం నా తానుకొచ్చిర్రు. 2 దినాల్లో మీ పని సాఫ్. పని అవగానే ఫోన్ చేయి. నమస్తే. రండ్రా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. అమ్మా శ్రావణి, నువ్వు ధైర్యంగా ఉంటానంటే నీకు ఖతర్నాక్ నిజం చెప్తానమ్మా. చెప్పన్నా. బై మిస్టేక్ లా శరద్ బాబు అనుకుని గలీజ్ సలాడ్ బొట్టు సీన్ గాన్ తోటి నీ ఎంగేజ్మెంట్ చేసిన. అన్నా అవుమా, అసలు ఏం జరిగిందంటే అంటే నేను ఇప్పుడు బొట్టు సీను గారిని పెళ్లి చేసుకోవాలనా? చచ్చా, ఈ అన్న బతికుండగా నీ లైఫ్ ఖరాబ్ గానిస్తాడమ్మా. అయినా ఇదేమంత సీరియస్ గా తీసుకునేది ఐటమ్ కాదు. బై మిస్టేక్ లా జరిగింది, శాస్త్రంలో కౌంట్ కాదని పంతులు చెప్పేసిండు. మళ్ళా సీన్ గారిని ఏం చేయాలి? దానికో స్కెచ్ సిద్ధం చేసిన. అబ్బే మీరు హుషారుండురా, తాగి బెండ్ అయిపోగలరు. మా అన్నా నువ్వు ఖాళీ అంతటి మంచిగా మూవ్ అయినట్టు చెయ్యి, మిగిలింది మేము చూసుకుంటాం. వస్తుండు సాలాగాడు. దాసీను ఏంటి రమ్మన్నా? ఏం లేదు సీను, చెల్లెమ్మ నేను డిసిషన్కి వచ్చినాం, చూస్తావేమమ్మా చెప్పు. అవు సీను, మంచో చెడో నీతో ఎంగేజ్మెంట్ జరిగింది, నిన్ను పెళ్లి చేసుకున్నాడే న్యాయము. మరి ఆ శరత్ గాడు? షరత్ లేదు భరత్ లేదు, చెల్లెమ్మ ఓకే అన్నాక జబడాలు వలుగుతాయి. అచ్చా ఎంగేజ్మెంట్ అయినాక బొమ్మరుదులకు దావత్ ఇచ్చుడు మా వంశంలో ఆచారం. చూస్తారేం బే పట్టుకరారి, జల్దీ తీసుకురా. తీసుకురా బే. అరే ఏం ముస్తాబ్ చేసినావు? ఏంది దించే ఎరకైతే అంతేనంటావా? అమృతం. తాగు బిడ్డ తాగు. అదిగో తీసుకొచ్చాను. దాసు, నీ 5 కోట్లు దొరుకుతుంటా సన్నాయి. ఎవరా పుట్టోడా? ఆగండి ఆగండి, తెరిచిర్రా. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నాదో చిన్న అప్లికేషన్ సార్. ఏ మూటే నువ్వే తెరుస్తావా? లేదు సార్, వాడు ఓపెన్ అయ్యేలోపు నా రివెంజ్ క్లోజ్ చేయాలి. ఏరా నన్నే కొడతావురా? నేనంటే ఏంటి అనుకుంటున్నావురా? తొక్కేస్తాను. ఏం మూసినాను కొడతావే? ఏమి అట్లా చూస్తాడారు? తెరిచిరి తెరిచిరి. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. అన్నా నువ్వు వచ్చినావేమోనా? వానికి దాగిపిచ్చి వాని తలిగిర్రు అంటే మీరు దాగి నన్ను తలిగిస్తారు బే. అచ్చా నన్ను దాన్ని నోడేవాడరా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అన్నా. ఈ పొట్టి సాలేవాడా? అవునన్నా. అబ్బే ఓ సాలే నీ అయ్యా. నాకు ఏళ్ళు పెట్టిన లేడు బే. ఏంది డ్రామా? కింగ్ ఎక్కడా? ఊకవా, వాడు శానగాడు మాకు చేయి కొట్టి చంపించిండు, నేనే పోయి పట్టుకోసా సలగాన్ని. నడువురా. వాడు వస్తేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు. ఈ జ్ఞానేశ్వర్కి ధమ్కిస్తున్నావురా? ఎగ్జిబిషన్ పెట్టేసిరా తుపాకులది. అరే బుజ్జిలుగాలారా, నన్ను చంపితే ఆడొస్తాడు. జర్ర దమాక్తో ఆలోచించుడి. ఏందన్నా నువ్వు చెప్పేది? మళ్ళీ మళ్ళీ చెప్పలేనమ్మా, నువ్వేం చేస్తావో నాకు ఎరకలే. గా సలగాని పట్టుకరా. రే, మీరు చేసిన దేడి దిమాగ్ పనికి అక్కడ డేంజర్ లో పడిండు. ఇప్పుడు ఆ బొట్టు సింగడు రంగనే నేను అన్ని మాటల్లో పెడతాను. మోకా చూసుకుని ఒకటే దెబ్బ బస్. నెత్తు రాకూడదు, పానం పోకూడదు. అట్లనే అమ్మా. ఖాళీ 2 గంటల సోయిలోకి రాకూడదు సాలాడు. ఆ టెక్నిక్ మాకు తెలియదమ్మా. గూంచి పెట్టి ఒకటి కొడతాం, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. మరేం తెలుసురా నీకు? ఫాల్తుగా వస్తుండు. చుజ్జా ఊరుకుని ఇంకోడు బర్రెళ్ళకున్నారా? అర్వే జల్దీ, అర్వే వెంక జల్దీ రారా. వచ్చిండు సాలేగాడు, కరెక్ట్ టైంకి వచ్చినావమ్మా. అది సరేనా? ఈ కొడుకులు నిన్ను లాక్ చేసాడేంది? తెలుసుకుందా? అర్రే తేల్చుకోని కాలేమన్నా మనుషులా అమ్మా, జంగిలి కొడుకులు. నేను చేస్తా కదా అలా పని, నువ్వుకో. అరే గడ్డం, ఇదిగోవా కింగ్ ఏం చేసుకుంటారో చేసుకోర్రి. వాడు చాలా షానాగాడు, హుషారు ఉండాలి. తర్వాత నన్ను అడగొద్దు. రేయ్ హ్యాండ్ ఓవర్ చేయరా.
ఈ సలగాడు సీన్ గాంతో టెన్షన్ ఖతమైందమ్మా. అవన్నా రేయ్ అన్నా. పోయి పేమెంట్ పట్టుకరారి, అన్ని పెద్ద నోట్లు కావాలి. శ్రావణి గారు, ఎవరు మీరంతా? వదలండి. ఏంటిది శ్రావణి గారా? సార్? గుడేది, దేవుడేడి? అన్నా శరత్ లెక్కున్నాడే. నేను ఆఫీస్కి వెళ్ళాలి, వదలమని చెప్పండి సార్. ఆఫీస్ అంటుండు శరత్ బాబే. మరి ఇప్పుడు ఎట్లా? అరే రే రే ఆగరా రే. ఏమండి? శ్రావణి గారు, ఏమండి? మాట్లాడకుండా రారా. ఎడమండి బే, మొన్న సరిపోలేదా? అసలు ఎవర్రా మీరంతా? ఏయ్, ఈ మాట అన్నందుకే మీ వాళ్ళందరికీ ఆల్ సైడ్స్ అప్పడం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి కింగ్ అంటే నీకు అదే అవుద్ది. నువ్వు కింగువు కాదనేటి సంగతి నాకు తెలుసబ్బి. ఇప్పుడు అదే పోలికలతో ఉన్న నిన్ను దొలకపోయి కింగ్ ప్లేస్ లో పెట్టాననుకో, నా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతాది. కాబట్టి నువ్వు కొన్ని దినాలు కింగు లెక్కనే యాక్ట్ చేయాల. నేనెందుకు చేయాలి? ₹1,00,00,000 ఇస్తా. నాకు పైసలతో పాటు పని కూడా నచ్చాలి. నీ సైడ్ న్యాయం ఉంటేనే సపోర్ట్ ఇస్తా. న్యాయం లేకేమబ్బా, చెయ్యని నేరం విందబడి భార్య బిడ్డలకు దూరంగా ఈ కూలీకూరల మధ్య కుక్క బతుకుతాడా? నా మేనల్లుడు కింగ్ మంచి పనుల కోసం చేసినేటప్పు ఇప్పుడు నా మెడకు చిక్కుకున్నది. నీ బాధ నాకు అర్థమైంది, కానీ కనిపించకుండా పోయిన కింగ్ తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి? ఇంగాడి కింగు రాడు. ఎందుకు రాడు? చచ్చిపోయినాడు. ఏంట్రా ఇన్నాళ్ళు కింగ్ తిరిగి వస్తాడు, మీ అప్పు తీరుస్తానన్నావు, ఇప్పుడు చచ్చిపోయారంటావేంట్రా? ఆశేసరా కింగు లేడని చెప్తే నువ్వు నన్ను బతకనిస్తావా? ఆదానికే చెప్పలే. ఇప్పుడు ఈ సీనుబాబు ద్వారా నీ అప్పు తీర్చేటి ఛాన్స్ వచ్చినది. నిజం చెప్తాండా. ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నావు అని గ్యారంటీ ఏంటి? ఓబీ కింగు సావు కళ్ళారా చూసినాడు. చెప్పు. డెత్ సర్టిఫికేట్, డెడ్ బాడీ ఫోటోస్. కింగు సచ్చినేటి విషయం తెలిస్తే ఫ్యామిలీ ఏమైపోతాదోననే భయంతో ఆ నిజం నా గుండెల్లోనే దాచుకున్నా. సీరుబాబు, నువ్వు సహకరిస్తే మా కింగును చంపినేటి హంతకుణ్ణి గుడకబట్టుకుంటా. ప్లీజ్. పేమెంట్ తో పాటు పాయింట్ కూడా నచ్చింది. డీల్ ఓకే. సార్, శ్రావణి, శరత్ నువ్వు అసలు టెంపుల్ కిందకు వచ్చావు? ప్రతి శనివారం టెంపుల్కి వస్తానని చెప్పాను కదా శ్రావణి, అలాగే వచ్చాను. ఇంతలో ఎవడో దొంగ వేద వెనకాల నుంచి కొట్టాడు. కళ్ళు తెరిస్తే ఇక్కడ ఉన్నాను. అరే ఇదంతా ఎరుకున్నదే చెప్తున్నావు బాయ్, లోపటేం జరిగిందో చెప్పు. ఎవరో కింగ్ అట, అచ్చున అలాగే ఉంటాడట. అతనిలాగా యాక్ట్ చేస్తే ₹1,00,00,000 ఇస్తానంటున్నారు. నాకేమో భయం వేసింది. నువ్వేం భయపడకు శరత్. అన్నయ్య ఇతను సీను కాదు శరత్ అని చెప్పి శరత్ ని తీసుకెళ్లిపోదాం పదా. అబ్బా నువ్వు కూడా ఏందమ్మా బాబు లెక్క మాట్లాడుతున్నావు? జర్ర బేజాకు పని చెప్పుర్రి. వాళ్ళకి కావాల్సిన సీనో షరతో కాదు, కింగ్ లెక్క ఉండేటోడు కావాలి. మరి ఇప్పుడు ఎలాగండి? వాళ్ళు చెప్పినట్టు యాక్టింగ్ చేయి, టైం చూసుకొని సీన్ గాని ఎంట్రీ ఇచ్చి నేను సేవ్ చేసుకుంటాం. అయితే ఆఫీస్కి లీవ్ పెట్టేసి వస్తా. అగో మనమేమో ఐమాక్స్ థియేటర్ లో పిక్చర్ కి వచ్చినామా, వాళ్ళు ఇడువరు. ఎందుకు ఇడవరండి? మనం ఏం చేసాం? అరే సంజాయించమ్మా. ఏంటి శ్రావణి? యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇదిగో పెద్ద ఆయన గా సీనుగాడు షానాగాడు 2 దినాల్లో మీకు చేయగొట్టి మళ్ళీ ఇడికి వచ్చేస్తాడు. యాలొస్తాడు. వాడికి నా చెల్లెలంటే ప్రాణం, అది వాడి వీక్నెస్. వాయమని గుడక తొలకపోదామా? దానికో వీక్నెస్ ఉంది. మళ్ళదేంది? నేనంటే నా చెల్లెలకి ప్రాణం, నేను లేని ఏడికి రాదు. యబ్బా అసలేమని కింగ్ ప్లేస్ లో ఎట్ట ఎంటర్ చేయాలని నేను చేస్తా అంటే మిమ్మల్ని అందరినీ కూర్చోపోవాలనా? ఇన్విటేషన్ లంపి మీ చుట్టాలు గుడికొస్తారు. అరే నువ్వేం ఫికర్ చేయక్, నా దగ్గర జబర్దస్త్ ఐడియా ఉన్నది. పితృతర్పణం చేసినంత మాత్రాన అవమానంతో ప్రాణాలు పోగొట్టుకున్న మీ నాన్నగారి ఆత్మశాంతించదు పూజ. ఆయన ఆత్మశాంతించాలంటే నువ్వు చెయ్యాల్సింది ఇంకా మిగిలింది. అది నువ్వు మాత్రమే చెయ్యగలవు. ఈ 20 లక్షల చెక్కు ఈ రోజే డిపాజిట్ చేయండి. అలాగేనమ్మా.
అక్కయ్య గారు కింగ్ బాబు కోసం ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు ఎతికేసాం. ఇంకో 3 స్టేట్లు మిగిలి ఉన్నాయి. హర్యానా, గుజరాత్, చా మీద వస్తుంది. ఛత్తీస్గఢ్. కరెక్ట్ సార్ గారు. ఈ 3 స్టేట్లో కూడా పేపర్ ప్రకటన ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. కాకపోతే దీనికి ఒక 2 లక్షలు ఖర్చు అవుద్ది. అలాగే కానీ బాబు. సాయిరామ్. చారి గారు, అమ్మా కోన గారికి 2 lakhs క్యాష్ ఇచ్చేయండి. అలాగేనమ్మా. ఈ మీడియాని నమ్ముకోవడం కంటే దేవుడిని నమ్ముకోవడం మంచిది అక్కయ్య గారు. అందుకే రాష్ట్రంలోని అన్ని టెంపుల్స్ లోనూ కింగ్ బాబు పేరు మీద పేదలకు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాను. సారీ అక్కయ్య గారు. అలాగే చేయండి బాబు. ఈ వండర్ఫుల్ కార్యక్రమానికి కనీసం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మరి అంత పెద్ద అమౌంట్ అంటే ఎవరైనా ఆలోచిస్తారు. నేను ఆలోచించను. ఎందుకంటే నా కింగ్ వెలకట్టలేని వజ్రం. మంచి మాట చెప్పారు అక్కయ్య గారు. మన కింగ్ బాబు తప్పకుండా తిరిగి వస్తారు. రే అప్పాజీ, తప్పుడు వేదవా, ఎంత ధైర్యం రా నీకు మళ్ళీ ఇక్కడికి రావడానికి? లోపల అలా చూస్తావేట్రా? అక్కయ్య గారు కడుపు అది పెట్టి ఏ ముఖం పెట్టుకొచ్చావు? అస్సలు మీ ఆవేశం కింగ్ బాబు కానరాకుండా పోయినేడు దానికా, లేకుంటే నేను మళ్ళీ తిరిగి వచ్చినేడు దానికా? అరే ఎదవో లిటిగేషన్ మాట్లాడుకో. నువ్వు వస్తే మాకండి, చేస్తే మాకండి. కింగ్ బాబు మాయమైపోయినందుకే మా బాధ అంతా. ఏడ్ సాకులే, నీ బాధ నాకు తెలుస్తాంది. కాలేజీ అల్లుడు, బాబు, నీకేమైందిరా? ఏంటిది? మాట్లాడు. సారీ మేడం, తాను ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టలేడు, మాట్లాడలేడు. ఏమైంది నా బాబుకి? ఈ అప్పాజీ కూడా ఏదో చేసి ఉంటాడు అక్కయ్య గారు. ఉత్తి పుణ్యానికి అతన్ని అంతంత మాట్లాడకండి. ఉత్తరాంచల్లో బాబుకి పెద్ద యాక్సిడెంట్ అయింది. అన్నట్టు నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ కాలే, ఈమె నా చెల్లెలు డాక్టర్ శ్రావణి కాలే. నమస్కారం. ప్రకృతి వైద్యంలో భాగంగా మేము మూలికల కోసం తిరుగుతుంటే మనిషి మూలుగు వినిపించింది. వెళ్లి చూసేసరికి మీ బాబు కొన ఊపిరితో కనిపించాడు. మూలికా వైద్యంతో ప్రాణాలు కాపాడి పసిబిడ్డలా చూసుకుంటున్న సమయంలో ఈ పెద్ద మనిషి అల్లుడు అంటూ గుర్తుపట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా. ఓ వల్ల అల్లుడు కానరాకపోయినాడే అని బాధ, ఇంకో వల్ల మీ అందరికి దూరం అయిపోయినాననే బాధ. వీటితో అన్నం నీళ్లు మానేసి అడవులలో వెతుకులాడుతాంటే బాబు కనిపించినాడు. నువ్వు అన్నం నీళ్లు మానేసిన వాళ్ళ లేవు, అడుగు పందులు తినేసిన వాళ్ళ ఉన్నావు. అది శరీర తత్వం రాకోనా? డాక్టర్ గారు, నా బిడ్డ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు కదా? తప్పకుండా అవుతాడమ్మా. కాకపోతే దానికోసం కళావైద్యం చేయాలి. కళావైద్యమా? అదేంటిది? అవునండి, మాటలతో చేసేది ఇంగ్లీష్ వైద్యం, మూలికలతో చేసేది ఆయుర్వేదం, అలాగే కళ్ళతో చేసేది కళా వైద్యం. నా బిడ్డ ప్రాణాలు కాపాడారు. అలాగే వాడు మామూలు మనిషి అయ్యే వరకు మీరిక్కడే ఉండాలి. అలాగేనమ్మా. మీ బాబు కదిలేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలం. తమ్ముడు, అక్కయ్య. వీళ్ళకుండడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే అక్కయ్య. రండి సార్, పారి రండి. పారి పారి. ఏమిరా గోపి మోహన్, నీ గుడివాడ తెలివితేటలతోటి ఈ కోనాగాడి కాకినాడ తెలివితేటలతోటి నన్నే దెబ్బతిద్దామని చూసారా? తొడక తీసా. థ్యాంక్స్ అప్పాజీ గారు. సమయానికి పెదబాబుని తీసుకొచ్చి ప్యాలెస్ కి 12 లక్షలు సేవ్ చేశారు. అప్పుడే ఏం చూసినావురా గుండు? ఇంకా రేపటి నుంచి మొదలైతాది చూడి అసలు కథ. సడిలో స్వయాన తనుగా జనించి ప్రణవం ఎగిసే స్వరాల జతలో విలీనమవగా జ్వలించి సమయం మహతీ సునాద సుధగా తరించు కళమై సుమించి హృదయం తపమీ ఫలించి వరమై లభించు పదాల చలించి పదాల గమ్యం ఘనన ఘన ఘల్ ఘల్ మోవలై మోగింది నాలో ఈ రాగం ఝనన ఝన ఝల్ ఝల్ రవ్వలై పొంగింది నాలో సంగీతం. ఆవిడెవరో చెప్పు. అమ్మా.
కాకినాడ మామ. ని స గ గ గ ని స గ మా మా గ మ ప ని సా ని ని ద న న ద న న నే ని ని సా గ గ సా ని ని సా ని ని సా ని 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 ద ద ద ప ప ప మ మ గ గ మ ప గ మ ని గ మ సా ని ప మ గ రి గ మ ప ని ప ఘ న న ఘ న ఘ ఘ ప ని స రి స ని ని ప మ ప ని ప మ గ రి స ని స గ మ ప స రి గ మ ప స రి గ మ ప సల్లంగా సీనుగాడే కింగని అందరూ నమ్మేటట్లు చేసి నీ లెక్క నీకు ఇచ్చేస్తా ఏమి నువ్వు అంటావులే బాజా ఆంకులు లాస్ట్ ఛాన్స్ అని ఇంకా నేను ఉంటా. ఇదిగో అప్పాజీ, ఏమి? ఇంకా ఈ డ్రామాలు నా వల్ల కాదయా. దాంట్లో కూర్చుని నిజంగానే కాళ్ళు పోయేలా ఉన్నాయి. అక్కడ చూస్తే ఆ జ్ఞానేశ్వర గారి చెత్త పెయింటింగ్లు, ఆడి చెల్లెలు కీచుకొంతూ ఇలాగ చచ్చిపోతున్నాను. ఉసులేదు గిసులేదు, మీ బాధలు మీ పడ్డే నేను పోతా. అంత మాట నాకప్పి రేపే నీకు అన్ని పాటలు పనిచేసే ఏర్పాటు చేస్తా. రాజ్యంలో ఈ రోజు ఆఖరి ఘట్టం మొదలైంది. ఏ అపశృతి జరగకూడదని, ఏ దుష్టశక్తి అడ్డు రాకూడదని కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నేను చెప్పినట్టు చేయండి. గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎవరు బాబు మీరు? ఐఎమ్ జయసూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ని. ఏం కాదా? అవునమ్మా, ఈయన మా గురువు గారు. నమస్కారం. ఏమో కాలే, నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి? ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్లోనే చేశాం గురూజీ. ఏ ఆర్డర్ లో చేసావు? ఆర్డర్ అని చెప్పసలు కళ్యాణి రాగం వాడితే కళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురూజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సింది నేను నాన్న. ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కెళ్ళు. ఉందా? నువ్వు వెనకెళ్ళవా? అలాగే. ఎలా ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళా వైద్యం లేదు, కసి తీర్చుకుంటున్నట్టుంది. అది ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ. ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడికి కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారులో మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు. చూపిస్తా. చచ్చిపోయాను బాబాయ్, దొంగనాడు. ఇష్టం వచ్చాడు కొట్టేశాడు, చెత్తడుకు వంగ తీసుకొట్టే కొడుకుని. ఉసుసంటి పాబడినట్టు కొట్టేశాడు. దెబ్బలు తినాలో తెలుస్తుంది నా బాధ. నబ్బా లత్కోరు నాయలా కలిసాలగాడు. శరత్, నువ్వేంటి బొట్టు సీన్లో మాట్లాడుతున్నావు? మరి నన్ను ఏం చేయమంటావు? నాకేమో బూతులు రావాయే. ఈ బూతులన్నీ ఎక్కడో విన్నవి, ఎవరో అన్నవిను కాపీ కొట్టాను అంతే. అయినా వాడు నన్ను కొడుతుంటే మీ అన్న చెల్లిద్దరు క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూశారు. కనీసం ఆపడానికి కూడా రాలేదు. ఎంత రెడ్డిగా అయిందో చూడు. నీ పెయిన్ నాకు అర్థమైంది. మా అన్నతో చెప్పి ఆ బొట్టను పని చేయిస్తా. కింద 3 గుట్టలు, పై 4 టక్కర్లు కొడితే 2 బొంగులు 10 బద్దలైతాడు సాలాడు. నీచుకమ్మి కుత్తే. శ్రావణి, నీ భాష అంటే అలాగుంది. అంటే బాధ వచ్చినప్పుడు భాష మీద కంట్రోల్ ఉండదు కదా, అందుకని. అలా పాముతూనే ఉండు. నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను. రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్కు, ఆ పంచి వేర్రా. తీరింది కదా, పదండి పోదాం. ఎక్కడ్రా? నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర గారు ఉన్నాడు. ఆ తర్వాత సామాజ వర్గమన గురూజీ, సాయి కిషోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? అటు. ఓ జ్ఞాని, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా.
నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఎంతతో వదిలేస్తా. ఆలోచించు, ఛాయిస్ ఇస్ యువర్స్. ఏమన్నావు రా నా చెల్లెల్ని? సార్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా ఇడిచేస్తా. అలాగే సార్. దండం పెట్టండి గురూజీ. దండం పెట్టి ఇడిచేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. అన్నా ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఎరిసినవేంది? నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఎక్కడో తను కొట్టాడు కదా. అరుస్తావేంట్రా అన్నా ఈయన కాళ్ళు ఎరిసి ఇడిచేద్దాం. చూడలా ఇచ్చేసాడు. బావగారు ఏదో సింపుల్ గా చెరుగ్గా ఇచ్చినట్టు ఇచ్చారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయర్లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రై చేస్తా బావగారు. దాందేముంది చేసుకో. థ్యాంక్ యూ బావగారు. అతను అసలే కొత్త అంటున్నాడు. లేనిపోతుంది సార్, ఆకాలు కూడా మీరే తీసేయండి. అబే ఒకళ్ళిద్దరు జావందే డాక్టర్లు అవుతా అర్రా ముచ్చట పడుతుంది చేసుకొని నువ్వు గాని బాబు కానీ ఇక రెస్ట్ తీసుకోరా. మంచి లాండి. గురూజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు. ఫస్ట్ టైం అయినా కాయ కచోరీలా జబర్దస్త్ స్విచ్ చేసేసినావు. ఏంటి సార్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందేనా? లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది. అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. నువ్వు హ్యాపీయే కదా? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువు గారు కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు. దాంతో మొదటికే మోసం వచ్చింది. ఏవాడు ఎట్లా పోతే మనకెలా? ముందు కింగ్ బాబు కాళ్ళు గదిలేటట్టు చూడ్రి. అవును డాక్టర్ గారు, నిన్న ముసలాన్ చెప్పిన బ్రహ్మముహూర్తం కూడా దాటిపోతుంది. ఆ కాళ్ళు వచ్చే పాట పాడిచేయండి. sa 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 ni sa ga 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 ni sa ga ma 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 ga ma ba ni pa ni sa 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 ni sa ga 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 ni sa ga ma ma ga ma ba ni sa ఎవ్వరూ సాయం చేయరు, తన్నే ప్రయత్నం చేయండి. అమ్మా నా కాళ్ళు వచ్చేసి. గోపిమోహన్ విట్లాచారి సినిమాలలో ఈ కాళ్ళు రావడం కాళ్ళు పోవడం ఏంటి? ఈడొకడు ఇటు చూపులు కూడా అర్థం. అమ్మా వీడియో దిగీమని దిగినాడు. ఇప్పుడు ఏం చెయ్యాలా? అప్పాజే ఎవడేడు? నీ తమ్ముడు. నా తమ్ముడా? కింగ్ తమ్ముడు. నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేయాలా? చేత కొట్టేస్తాను పద. చిన్నా అమ్మా ఏంట్రా చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసావు? మీ అందరినీ చూడాలనిపించింది, వచ్చేసాను. అన్నయ్యడి ఏ చిన్న అన్నయ్య నువ్వు బాగుండేం చేస్తావులే. తగిడిదా పైకి. వీళ్ళంతా ఎవరు? నువ్వు లండన్ కి వెళ్ళాక అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందిరా. వాళ్ళే కాపాడి తీసుకొచ్చి. అన్నయ్యకి యాక్సిడెంటా? మరి నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు బానే ఉన్నాను కదరా, అయినా నువ్వు సడన్ గా దిగావేంటి? మీ అందరికీ సర్ప్రైజ్. పూజ మా అమ్మగారు. నమస్తే. మా అన్నయ్య. నమస్తే. నమస్తే. ఎవర్రా అమ్మాయి? నేను లండన్ వెళ్ళకముందే తను నాకు పరిచయం. అమ్మా మీరు ఒప్పుకుంటే తను మన ఇంటి కోడలు అవుతుంది. నేను అన్నయ్య నీ ఇష్టానికి ఆదరవనే కదా ఈ అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చింది. లక్ష్మి హారతిచ్చి అమ్మాయిని లోపలికి తీసుకు. లోపలికి రా. బాబా కింగ్లో నడుస్తున్న ఈ డమిగాడితో మనకి పని లేదు.
వీలైనంత త్వరగా కింగ్ తమిళ్ని చంపి మన ఇక్కడి నుంచి బయటపడాలి. అయితే నన్ను ఏం చేయమంటారే? ఆయన ఇక్కడ కదలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకోటి చూసుకోండి, పెట్టేయండి. అరే సాయి కిషోర్, ఏంటి ఓసారి ఆ గోపిమోహన్ గారి దగ్గరికి పోని. అస్తమానం అడుబోని ఇడుబోని అంటారు. నేను ఆటో డ్రైవర్ లా కనపడుతున్నానా? అయినా వాడితో పనండి మీకు. ఆ జ్ఞానేశ్వర్ గారిని వాడి గ్యాంగ్ ని గంగలో కలిపేసి ఐడియా వచ్చిందిరా. కాళ్ళు చేతులు పోయినా మీకు బుద్ధి రాలేదు. కాళ్ళు చేతులు పోతే ఏంట్రా, పక్క తీర్చుకోవడానికి నోరు మిగిలింది కదా. ఏ అది కూడా పోగొట్టుకుందామనే? నేను పోగొట్టుకుంటాను, వాళ్లే పోయేలా చేస్తాను. నువ్వే చూద్దు గాని పోనీ. కింగ్ నువ్వే మాయ చేసినట్టు అని ఏదో బిల్డప్ ఇచ్చా, మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు రకోనా. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. అమ్మ అప్పాజీ, డమీ గడిని తీసుకొచ్చి కింగ్ ప్లేస్ లో పెట్టి డ్రామాలు ఆడేవరా? ఆస్తి మొత్తం ఒక్కడే కొట్టేద్దామని ఎంత ప్లాన్ వేసారా అప్పిగా? మీకు ఈ నిజం చెప్పింది 10 సార్లు బైహార్ట్ చేసుకోవడానికి కాదు. ముందు వాడి సంగతి తప్పదండి. ఏ ఒట్టుసును, అప్పాజీ గాడితో కలిసి ప్లాన్ వేసి మా అల్లుడి ప్లేస్ కు వచ్చి మమ్మల్ని ఎదోలించేద్దామనుకున్నారా? మందకోయిందా? నేనే కింగ్. నువ్వే కింగ్ అయితే సరిగ్గా నీకు 10 సంవత్సరాలు వయసప్పుడు నీకు నాకు మధ్య ఒక మర్చిపోలేని సంఘటన జరిగింది. అదంటే చెప్ప. పోనీ నీ ఉపనయన రోజు మీ నాన్నగారు నీకు బహుమతి ఇచ్చారు, అదేంటో చెప్పు. ఓరి మీ చేతస్థానం తగలయ్యా, వాడు కింగ్ అని చెప్తున్నాడు కదా. పోలీసులు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ఈ బ్యాచ్ మొత్తాన్ని బొక్కలో పడేస్తారు. ఏంట్రా చూస్తున్నావు? నాకు 10 సంవత్సరాల వయసప్పుడు నువ్వు చేసిన దొంగతనాన్ని బయట పెట్టద్దని నా కాళ్ల మీద పడ్డావు, గుర్తుంది? నా ఉపనయనం రోజు నాన్నగారిచ్చిన బహుమతి ఏంటి అని అడిగావు కదా. ఈ ఖడ్గం. ఎందుకు ఇచ్చారో తెలుసా? మీలాంటి మృగాల్ని వేటాడటానికి. ఎందుకు నన్ను చంపించారు చెప్పరా? ఎందుకు చంపించారు? నాకేం తెలియదు అల్లుడు. గోపిమోహన్ నువ్వేదో చేశాను కదా, ఏం చేసావు చెప్పు. నేను ఏదో కానీ కోని కాదు అల్లడు. ఈ కోనగాన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి ఊరికి బిల్డప్ ఇచ్చాను. ఏం శరద్ బాబు డలుగున్నావు? రాత్రి నిద్రపట్టలే? ఏంటో బాగారు, రాత్రంతా ఎవరో గుండ్ల మీద కూర్చున్నట్టుంది. పొద్దున్న లేచేటప్పటికి తల పట్టేసింది. ఈ పాత కోటలలో అట్లానే ఉంటది. ఏం కాదు, అలవాటైపోతుంది. ఫికర్ చేక్. ఇదిగో మాయా, రండి టిఫిన్ చేద్దరు. వద్దు బాబు, మేము తర్వాత చేస్తాం. రమ్మని చెప్తున్నాగా. ఓ సారీ. ఈ రోజుతో కింగ్ తమ్ముడు ఫినిష్. టిఫిన్ చేయండి పెద్ద మాయా. ఇప్పుడు నేను తినుకుంటే ఏమి లేబ్బా, ఆ దాసుగాడు గేటు బయట కూర్చున్నాడు. లెక్క అయ్యకుంటే వాడు నన్ను తింటాడు. అవి 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 అక్కయ్య అడిగి 1 కోటి రూపాయలు తెచ్చిచ్చినావంటే వారి ముఖాన కొట్టి ఈ పొద్దుకు 1 నోరు మూపించా. అవి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. మార్నింగ్ రా, కూర్చో. జ్యూస్. లెక్క 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 వచ్చరా మెల్లగా మెల్లగా చూస్తావు.
వచ్చా చెప్పు చెప్పు. చెప్పు. ఏం జరిగిందిరా? ఏమైందమ్మా? ఏం లేదు బాబు, కళా వైద్యంలో వాత పైత్య ప్రకోపాలకు అప్పుడప్పుడు మనిషిలా చెలించిపోతుంటాడు. దాని ప్రభావమే ఇది. గారు బాబుకి ఏమైంది? మీరేం భయపడక్కర్లేదమ్మా. బాబు కొంతసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సరైపోతుంది. బాబుని తీసుకెళ్ళండి. రా నాన్న. ఏమి జ్ఞానేశ్వరి సీనుగాడు నన్నేమో కుర్చీలోంచి కిందికి దుబ్బినాడు. ఇంత పెద్ద బల్ల దిడీమని పైకి లేపినాడు. మా అమ్మనేమో గొంతుకాయ విసికినాడు. ఇదికేమైనా తిక్కలేసినాదా ఏమి? ఈ పని చేసింది వాడు కాదు. అయితే నువ్వే చేపిస్తున్నావా? ఎవడు చేస్తున్నాడో ఎవడు చేయిస్తున్నాడో ఈ రోజు రాత్రికి నీకు చూపిస్తా. నీ సంగతి నాకు తెలిసేవయ్యా నాని. నీకు మందేకపోతే నిద్ర పట్టదు. అందుకని ఇలాంటి దయాలు కథలు చెప్పి మమ్మల్ని కంపెనీకి తిప్పుకుంటున్నావు. నాకు కూడా కట్టే అనిపిస్తాడదిరా. వెయిట్ అండ్ సీ, మీకేర్కైతుంది. చూపించు. ఏదో బిల్టప్ అందించావు. ఏముంది అక్కడ నీ తలకాయ? చప్పుడు చేయకుండా చూడు, చీకట్లకించేస్తారు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు కనిపిస్తున్నది బొట్టు సీను కాదు, అతను ఆవహించిన కింగ్. ఇంకాడున్నాడు కింగు. సచిపోయినే తనని చంపిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం కోసం ఈ ప్యాలెస్ లో తిరుగుతున్న కింగ్ ఆత్మ వాణి లెక్కనే ఉన్న బొట్టు సీన్ గాన్లో జొర్రింది. మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర మీ అందరి కాన్సంట్రేషన్ భోజనం మీద ఉంటే నేను మాత్రం సీనుగాడినే గమనించిన. అప్పుడే ఎంటర్ అయిన స్వప్నం చూసిన సీను కళ్ళలో ఒక విచిత్రమైన మార్పును నేను గమనించిన. నేను చూసినా వాడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డం నేను చూసిన. తమ్ముడు చేసుకోబోయే పిల్ల మీద కింగ్ కింద కోపం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు, మరే ఇతర కారణమైనా కావచ్చు. ఓహో. గదంతా ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లో ఒక భాగమని ఆడున్నోళ్ళందరినీ నమ్మించిన. ఆ తర్వాత సిగ్మెంట్ ఫ్రైడ్ అనే అంగ్రేజోడు ఆత్మల మీద రాసిన కొన్ని బుక్స్ తాలూకా తెలుగు నకళ్లను రిఫర్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నువ్వు చెప్పేది చంద్రముఖి సినిమా స్టోరీలా ఉంది. సినిమాలు కూడా నిజ జీవితం కెంచే ఇన్స్పైర్ అయి తీస్తుంటారు తల్లి. అగో పూర్తిగా కింగులా మారిపోయిన బొట్టు సీను. పాపం సీనుకి కింగ్ ఆత్మ తనని ఆవహిస్తుందన్న విషయం ఎంత మాత్రం తెలియదు. ఈ ప్రాబ్లంకి నా దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది. షాకిని ఢాకిని పిశాచాదుల దుష్ట శక్తులను కనుచూపుతో కట్టడి చేసే అభయాంజనేయ స్వామి వారి పాదాల చెంత సహస్ర మండల దీక్షలు తపస్సంపన్నమైన రక్షాయంత్రం. ఇది బాబు శరీరం మీద ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి అతని దరిచేర. నిద్రలో గాని మెలకువలో గాని అన్ని వేళలా ఇది బాబు చేతికి ఉండడం శ్రేయస్కరం. బాబు జాతక రీత్యా గండం గడిచిన తర్వాత కళ్యాణ యోగం ఉంది కనుక వీలైనంత త్వరలో వివాహం జరిపించటం మంచిది. యాదో ఒక తాయెత్తు కట్టుకుని పోక నీ కేల మంత్రాల పయ్యని ఇప్పటికిప్పుడు కింగు బాబుకు సరిపోయినట్టు అమ్మి యాడ ఎక్కుతాది. మా పెద్దబాబుకి సరిపోయే అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది. ఎవరక్కయ్యా? శ్రావణి. డాక్టర్ గారు మీరేమంటారు? నాదేముందమ్మా, అంతా నా చెల్లెలిష్టం. ఏమంటావమ్మా? చాలా సంతోషం. తమ్ముడు గారు ఏమక్కయ్యా? వెంటనే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించండి. ఈ ప్యాలెస్ లో చాలా కాలం తర్వాత జరుగుతున్న శుభకార్యం కాబట్టి ఎవ్వరిని మర్చిపోకుండా అందరినీ ఇన్వైట్ చేయండి. ఆ డమ్మీ గాడు ప్రతిదానికి అడ్డొస్తున్నాడు. పూజ, ఆ డమ్మీ గాడి సంగతి నేను చూసుకుంటా. ఈ రాత్రికి కింగ్ తమ్ముడు చచ్చిపోవాలి. డన్. బాబా, ఆడపిల్లల్ని పూర్తిగా నమ్మకూడదు.
ఎవడ్రా మీరు? అరే శరత్ బాబు, నువ్వు ఒక్కనివే ఇంతమంది పుంగి బజాయిస్తున్నావు. మీ శరత్ గానికి అంత పిక్చర్ లేదు. అంటే నువ్వు బొట్టు సీను. బొట్టు సీను? మళ్ళా మా శరత్ బాబు మన ఎంట్రీ తోటి ఆడు జంప్ అయిపోయిండు. లేకపోతే నాకే హాత్ కొట్టి మీ చెల్లెల్ని అడిగి ఇచ్చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు అదే ముహూర్తాన్ని నీ చెల్లెల్ని నాకు ఇచ్చేయలేదనుకో, పారిపోయిన మీ శరత్ గాడు పైకి పోతాడు. అమ్మా శ్రావణి, అమ్మా శ్రావణి, లో. ఏందన్నా నిద్రలో డిస్టర్బ్ చేసినావు? అరే నిద్ర డిస్టర్బ్ అయితే మళ్ళీ పోవచ్చమ్మా, ఈడ జీవితమే డిస్టర్బ్ అయ్యేటట్టున్నది. ఏమైందన్నా? గా బొట్టు సీన్ గాడు ఎంటర్ అయ్యిండని భయంతో శరత్ బాబు పారిపోయిందంట మా పాపం. మళ్ళీ ఇప్పుడు ఎట్లా? అరే గీ సలగాల నెత్తినొప్పి మనకెందుకమ్మా, మనకు కావాల్సిన శరత్ బాబు, మనం కూడా మోకా చూసి జంప్ అయిపోదాం. సర్దే అవు అటేనా? నా పని పేరా లేవుతాంటే నువ్వు పెళ్లిళ్ళు పేరంటాలను గురుకుతాండావా? నాయనా, నువ్వు అదో ఒకటి చేసి లెక్క గుంచరాకుంటే ఆ దాసుగాడు నా ఎముకలు నవిలేటట్టు ఉన్నాడు. ఏం ఆవాలో చూసావు? తాయెత్తు గుడుగా కట్టిస్తేవే కూడా వెక్కున్నావా? సారీ అజయ్. ఎందుకొచ్చా? మళ్ళీ ఎందుకొచ్చా? నా తమ్ముణ్ణి ఎందుకు చంపాలనుకుంటున్నా? ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు. ఇది మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చింది తమ్ముడు. ఎవరు తమ్ముడు? నువ్వు కింగ్ కాదు, బొట్టు సీను అన్న సంగతి నాకు తెలుసు. కాదు, కింగ్. కింగ్ ఇప్పుడు చచ్చిపోయాడు, నేనే చంపించాను. ఎందుకు? అడ్డు తొలగించుకోవడం కోసం. అందరూ నన్ను కింగ్ తమ్ముడు అంటారు తప్ప కనీసం నా పేరేంటో కూడా ప్రపంచానికి తెలీదు. నేను గెలిస్తే కూడా కింగే గెలిపించాడట, అంతా కింగే. అందుకే నేను కింగ్ అవ్వాలనుకున్నాను, దానికోసమే చంపించాను. ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన కింగ్ ప్లేస్లోకి వచ్చి డబ్బు కోసం డ్రామాలు ఆడుతున్నావు. నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, ఎవరు మీరంతా? మేమెవరో తెలుసుకునే ముందు
నీకు చాలా విషయాలు తెలియాలి. కింగ్ను చంపడానికి చాలా మంది ప్రయత్నించారు, ఎవరూ చంపలేకపోయారు. కానీ నువ్వు చంపేశావు. కింగ్ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావు, పెంచుకున్న ప్రేమను చంపేశావు. కానీ కింగ్ను మాత్రం చంపలేకపోయావు. కింగ్ను చంపటం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం. అర్థంగా లేదా? తను ప్రాణంగా ప్రేమించే తన తమ్ముడే తన ప్రాణం తీయటానికి ప్రయత్నించాడని తెలిసి బాధతో కుమిలిపోతున్నాడే, ఆ మహానుభావుడేరా కింగ్. రాజా చంద్ర ప్రతాప్ వర్మ. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడి కింగ్ కాదు, పొట్టి సీను. మనుషుని పోలిన మనుషులు ఉండొచ్చు, కానీ ఇలాంటి మనిషి ఒక్కడే ఉంటాడు. కింగ్కి బాడీ గార్డ్గా ఉన్న మొన్న అసలు పేరు బొట్టు సీను. వాడు నా కొడుకు. తనింటోనే తను చంపడానికి కుట్ర జరుగుతోందని తెలిసిన కింగ్ తను చనిపోయినట్టుగా మీ అందరినీ నమ్మించి బొట్టు సీనుగా ఇక్కడికి వచ్చింది హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి. అది నువ్వని తెలిసిన ఈ క్షణం కింగ్ నిజంగానే చచ్చిపోయాడు రా. పెదబాబు, ఈ పూజ ఎవరో కాదు, ఒకప్పుడు మన ప్యాలెస్ లో పనిచేసిన రంగారావు గారి అమ్మాయి. డైరెక్ట్ గా మిమ్మల్ని ఏమీ చేయలేని భగత్ సింగ్ పూజ పగని వాడుకొని ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అందుకే పూజ చిన్నబాబుని ట్రాప్ చేసింది. నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? ప్రతి దానికి మీ అన్నయ్య మీదే ఆధారపడతావు. అసలు కింగే లేకపోతే పూజ, కింగ్ రావడం ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఈ రోజు చిన్నబాబు నీ చేతుల్లో బలయ్యేవాడు. వీడి చేతుల్లో నువ్వు బలయ్యేదానివి. చెప్పరా? అవును, భగత్ సేట్ నిన్ను కూడా చంపేమన్నాడు. పూజ, ఆ రోజు అందరి ముందు కుటుంబం పరువు పోకూడదని మీ నాన్నగారి విషయంలో ఏమీ మాట్లాడలేకపోయాను. తర్వాత ఆయన క్షమాపణ చెప్తామని మీ ఇంటికి వచ్చేసరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు చిన్నపిల్లగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసే బాధ్యత మీ అత్తయ్యకి అప్పచెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. కానీ ఆ విషయం నీకు తెలియనివ్వలేదు, ఎందుకంటే నేను చేసింది సహాయం కాదని నాకు తెలుసు. ఇప్పటికి కూడా నీకు జరిగిన అన్యాయానికి నన్ను చంపే హక్కు నీకుంది. కానీ అజయ్కి ఈ విషయంలో ఏ సంబంధం లేదు. అజయ్, నాన్నగారు నన్ను కింగ్ చేసి నాకు ఇచ్చింది పవర్ కాదు, బాధ్యత. ఆ బాధ్యత కోసం నేను లైఫ్లో మిస్ అయినవన్నీ నీకు ఇవ్వాలనుకున్నాను. అందుకే నీ చదువు నా చదువు అనుకున్నాను, నీ గెలుపు నా గెలుపు అనుకున్నాను. నిన్నెప్పుడూ అన్నలా పెంచలేదురా, నా అన్నలా పెంచాను. నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నాను అనుకున్నాను, కానీ నువ్వు కోరుకున్నదేంటో తెలుసుకోలేకపోయాను. నాకు గండం ఉందని తెలిసినప్పటి నుంచి అమ్మ ఏ రోజు కంటి నిండా నిద్రపోలేదు. అలాంటిది ఆ గండం నువ్వేనని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. సారీ అన్నయ్య. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నాన్న, మీరు చెప్పినవన్నీ చేశాను, కానీ అందరినీ సంతోషపెట్టలేకపోయాను. అందరూ సంతోషంగా ఉండాలంటే నాకున్నది ఒకే మార్గం, నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవటం. ఐఎమ్ సారీ నాన్న. చిన్నబాబు, అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మావయ్య, తన కోసం ఎవరిని వెతకొద్దని చెప్పి వెళ్ళిపోయింది. ఇదిగో నీకు కావలసిన ఆస్తి, హోదా అన్ని ఇక నుంచి ఈ ప్యాలెస్ కి నువ్వే కింగ్. అప్పాజీ గారు, అలాగే మీ ముగ్గురికి ఓ మాట చెప్పమంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని కట్టడి చేసింది మీ మీద కక్షతో కాదు,
మీరు కష్టాల్లో పడకూడదని, తన ఆడబడుచుల్ని జాగ్రత్తగా చూసుకోమని ఈ ఆస్తిని మీ ముగ్గురికి సమానంగా పంచింది. ఏంటలా చూస్తున్నారు? గ్లాసు పగిలితేనే అన్ని విషయాలు మర్చిపోయే వీడు ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకుని ఎలా చెప్తున్నాడనే? గ్లాసు పగిలితే మర్చిపోగలం, గుండె పగిలితే మర్చిపోలేం. ఎక్కడున్నాడో ఏమైపోయిండో మా శరత్ బాబు. జల్దీనా తిరిగి వచ్చేటట్టు చూడు స్వామి. అరే అడుగుడే లేటున్నట్టున్నది నీ దుకాన్లా. శరత్ బాబు బావగారు మీరా? గుడ్ మార్నింగ్. అరే చెప్ప చేయకుండా ఎడిగిపోయినావు బాయ్. ఆ బొట్సిన్ గారు బెదిరించాడు బావగారు. భయం వేసి మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళిపోయాను. నీ పిరికితనమే నిన్ను కాపాడింది బాయ్. పిరికితనం ఏంటి పిరికితనం? ఆయన అలా వదిలేస్తాను అనుకుంటున్నారా? పోలీస్ కేసు పెడతాను. పోయినోని మీద ఏం కేసు పెడతావా? ఎక్కడ పోయాడు? పైకి పోయిండు. అగో బొట్టు సీన్ గానయ్యా. కొడుకు పోయిండని తెలిస్తే గా పొట్టి నర్సు గారు తట్టుకోలేడు. నువ్వు పెద్ద మనసు చేసుకుని నీకు టైం దొరికినప్పుడల్లా నీకు కనిపించి సీన్ గాన్లా కలరింగి. నాకు కుదరదు బావగారు. ఏం ఏ అంటే ఏం చెప్పంటారు? అక్కడ ట్రైన్ లో కింగ్ వాళ్ళ అమ్మగారు కనిపించారు. సేమ్ నేను మీకులాగే ఆలోచించి అక్కడ కమిట్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడేమో సీన్ లాగా యాక్ట్ చేయమంటున్నారు. ఒక్కడిని ఎన్ని క్యారెక్టర్లను చేయను? నేనేమన్నా నాగేశ్వరరావునా రామారావునా? అరే ఒక మంచి జరగానికి ఎన్ని క్యారెక్టర్లు చేసినా తప్పులేదు వా. అయితే శ్రావణ్ కూడా మాట్లాడుతాను. శ్రావణ్ ఎక్కడ? ఏంటి శరత్ సడన్ గా మాయమైపోయావు? నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? శ్రావణి నీకో నిజం చెప్పాలి. నువ్వు అనుకున్నట్టు నేను శరత్ కాదు, మరి కింగ్. కిట్టు నిన్నెందుకు వదిలేస్తున్నాను తెలుసా? ఇక నుంచి భగత్ సేట్ చేసే ప్రతి ప్లాన్ నాకు తెలియాలి. స్వప్న అనే పేరుతో సహా ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫేక్ సార్. మరంత ఫూలిష్ గా మన కంపెనీలో ఎలా అపాయింట్ చేశారు? మీ రికమెండేషన్ లెటర్ చూసి నేను లేనప్పుడు అవసరం అవుతాయని బ్లాంక్ లెటర్ హెడ్స్ మీద సైన్ చేసి ఇంట్లో సేఫ్ ప్లేస్ లో పెట్టాను. అంటే మన ఇంట్లోనే. మీ మీద అటాక్ చేసిన భగత్ సేట్ మనిషే, కానీ మిమ్మల్ని షూట్ చేయడానికి ట్రై చేసిన అమ్మాయి ఎవరో ఏంటి అంత ప్రయత్నించినా తెలియలేదు సార్. భగత్ సేట్ టేబుల్ మీద మీ డే టు డే ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీ ఉత్తరాంచల్ ట్రిప్తో సహా. మీ ఇంట్లోనే ఎవరో భగత్ సేట్కి హెల్ప్ చేస్తున్నా నా డౌట్ సార్. థ్యాంక్ యూ కిట్టు. మున్నా నేను చెప్పే జాగ్రత్తగా విను. అప్పుడే మున్నాతో కలిసి ఈ డ్రామా స్టార్ట్ చేశాను. త్వరగా ఎక్కండి, పోలీసులు వచ్చేస్తున్నారు. పెదమాయకి కుట్రలో సంబంధం లేదని తెలిసాను. ఆయన ద్వారానే ఈ ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యాను. మిగిలిన ఇద్దరు మాయలకు కూడా ఈ కుట్రతో సంబంధం లేదని తెలుసుకున్నాను. నా తమ్ముడు కోరుకున్న స్థానాన్ని వాడికి ఇవ్వడం కోసం నేను చనిపోయినట్టు అందరినీ నమ్మించి ఇక్కడికి వచ్చాను. సార్ ఏంటి కిట్టు ఇలా వచ్చావు? భగత్ సేట్ మీ తమ్ముడి కారులో బాంబు పెట్టమని సుపారీ ఇచ్చాడు సార్. మరి నువ్వేం చేశావు? వాడి కారులో పెట్టాను సార్. భగత్ సేట్ కిట్టు పని అయిపోయిందా? భగత్ సేట్ నీకు ముందే చెప్పాను, నువ్వు నా వాళ్ళ గురించి ఆలోచిస్తే నేను నీ గురించి ఆలోచిస్తానని. ఎవరు నువ్వు? కింగ్. అమ్మా శ్రావణి, 2 దినాలకేం శరత్ బాబు పరేషాన్లు ఉన్నావని నీకు గుడ్ న్యూస్ చెప్పలే. ఏంటన్నయ్య? మన మాసాబోల అక్క పారిజాతాన్ని నేను లవ్ చేసిన మ్యాటర్ నీకు ఎరక కదా? తెలుసు కదా. ఆమె నాకు టెస్ట్ పెట్టిన మ్యాటర్ కూడా నీకు ఎరక కదా? తెలుసు. ఇప్పుడు ఆ టెస్ట్ లా మాసాబ్ నన్ను ఫుల్ మార్కులతో పాస్ చేసిండు. అంత ఆశ్చర్యపోకు, మీ అన్య పెయింటింగ్ నచ్చినని పాస్ చేయలేదు, రోజు కొన్ని చూడలేక. అరే నేను మాట్లాడుతున్నా కదా మాసాబ్. ఏం లే అమ్మా, మీ పెళ్లితో పాటు నా పెళ్లి కూడా తగ్గించేద్దాం. ఏమంటావు శరత్ బాబు? అలాగే బాబు గారు, పుంగి బజాన్ చేద్దాం. జానేశ్వర చెల్లెల్ని బొట్టు సీరు చేసుకుంటున్నాడంటే ఆ కాంబినేషన్ లో పెళ్లి ఎట్టుండాలా? పుంగి వాళ్ళగాలే. బాబు నిన్ను బొట్టు సీన్ అనుకుంటుండు పాపం అమాయకుడు. డాక్టర్ గారు, మనం ముందుగా అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. పెద్దబాబు, కోడలికి నగలవి తీసుకోవాలరా? అలాగే అమ్మా. బాబు నిన్ను కింగ్ అనుకోని మేము మాట్లాడేస్తుంది పాపం. అమాయకురాలు కదండి. రే శరత్. అదేంటి బాబు గారు సడన్ గా రే అనేసారు? నిన్ను కాదు బాబు, వాణ్ణి. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం అండి. ఇక్కడికి ఎందుకు వచ్చారా? మీరు ఇక్కడ ఉంటారని తెలియక వచ్చాను సార్. శరత్. ఏంటండి? నిన్ను కాదు బే నన్ను. చెప్పండి బాబు గారు. మీ ఫ్రెండ్ను కూడా పెళ్లికి విలువ బాబు. విన్నావుగా, పెళ్లికి వస్తే చంపేస్తాను. మా తాతయ్య నన్ను ఎందుకు పనికిరావని వాడు, మీకు మాత్రం బాగా పనికి వచ్చాను సార్. కంగ్రాచులేషన్స్. బాబు శరత్, ఇక నుంచి నువ్వు ముగ్గురు లెక్క యాక్ట్ చేసి అందరినీ సాటిస్ఫై చేయాలి. ఎట్లా చేస్తావో ఏమో. ఏదో కొత్త యాక్టర్ చెప్పినట్టు చెప్తారంటే ఈయన బాగా అలవాటే కదా. అలవాటు అంటాడేంటబ్బా?